బీదర్ హైదరాబాద్ లో కాల్పులకు పాల్పడిన రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు వేటాడుతున్నారు. బీదర్ లో 93 లక్షల ఏటీఎం క్యాష్ తో దోచుకుని కాల్పులు జరిపారు. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్లేందుకు యత్నించారు. అఫ్జల్గంజ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కడంతో వీరి గుట్టు రట్టు కావడంతో మరోసారి కాల్పులు జరిపారు. వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. నిందితులు అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ కు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. బీదర్ హైదరాబాద్ లో కాల్పులకు పాల్పడిన రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు వేటాడుతున్నారు. బీదర్ లో 93 లక్షల ఏటీఎం క్యాష్ తో దోచుకుని కాల్పులు జరిపారు. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్లేందుకు యత్నించారు. అఫ్జల్గంజ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కడంతో వీరి గుట్టు రట్టు కావడంతో మరోసారి కాల్పులు జరిపారు. వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. నిందితులు అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ కు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. బీదర్ హైదరాబాద్ లో కాల్పులకు పాల్పడిన రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, బీదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి దుండగులు కాల్పులు జరిపింది ఇదే బస్సులోనే. ప్రస్తుతం ఈ మినీ వ్యాన్ ఇక్కడే ఉంది. ఘటన జరిగినటువంటి ప్రదేశంలోనే దీన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ మినీ వ్యాన్లో ఎక్కి ఎక్కడైతే రాయ్పూర్ వెళ్లాల్సినటువంటి మెయిన్ బస్సు ఉంటుందో అక్కడ దాకా ఈ ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. రాయ్పూర్ వెళ్లేందుకు 2 టికెట్లను బుక్ చేసుకున్నటువంటి దుండగులు ఈ మినీ వ్యాన్లో నుంచి ఎక్కి ఆ మెయిన్ బస్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మినీ వ్యాన్ ఎక్కుతున్నటువంటి క్రమంలోనే ట్రావెల్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది జహంగీర్ వెంటనే అనుమానం వచ్చింది. ఆ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బ్యాగులు వాళ్ళ కదలికలపైన అనుమానం వచ్చి మీ బ్యాగులను తనిఖీలు చేయాలి అని చెప్పి కోరాడు. వెంటనే ఆ ఇద్దరు దుండగులు కూడా జహంగీర్కు ఆ బ్యాగ్లో నుంచి ఓపెన్ చేసి డబ్బుల కట్ట నుంచి ఒక కట్ట 50,000 రూపాయలు తీసి జహంగీర్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. వెంటనే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ను కూడా గుర్తించారు. పోలీసులు ఎప్పుడైతే అలర్ట్ అయ్యారో వెంటనే దుండగులు బ్యాగ్లో ఉన్నటువంటి తుపాకీలు తీసి జహంగీర్ పైన కాల్పులు జరిపారు. ఈ సీట్లో జహంగీర్ ఉన్నటువంటి క్రమంలోనే కాల్పులు జరిగింది. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా పడి ఉన్నాయి, రక్తం అంతా కూడా. వాటిని ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు. సో ఎప్పుడైతే జహంగీర్ పైన కాల్పులు జరిపారో ఒక్కసారిగా జహంగీర్ అటువైపుగా ఉన్నటువంటి తన ట్రావెల్స్ ఉంది, రోషన్ ట్రావెల్స్, వాళ్ళ యజమాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ క్రమంలోనే అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ లేకపోతే ట్రావెల్ సిబ్బంది కానీ మిగతా మినీ వ్యాన్లో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈవెన్ మనం సీసీ ఫుటేజ్లో కూడా క్లియర్గా గమనించవచ్చు. ఎప్పుడైతే ఒక్కసారిగా అలజడి రేగిందో కాల్పులు జరిపిన వెంటనే ఇద్దరు దుండగులు కూడా ఆ డబ్బులు ఉన్నటువంటి బ్యాగులను తీసుకొని వెనక వైపు అఫ్జల్గంజ్ నుంచి అటు మొజంజాయి మార్కెట్ వెళ్లేటటువంటి రోడ్లో వైపు పరుగులు పెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుని సీసీ కెమెరాలన్నింటినీ కూడా జల్లెడబట్టారు. ఇదే ప్రాంతంలో దాదాపు 100 సీసీ కెమెరాలను కూడా పోలీసులు జల్లెడబట్టారు. దాని ద్వారా సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి సమాచారం మేరకు నిందితులు ఒక ఆటో ఎక్కి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళినట్లు గుర్తించారు. సో ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా దగ్గర కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి వెళ్లేందుకు ప్రయత్నించుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు దొంగల్ని కూడా ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందినటువంటి వాళ్ళే అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ స్టేట్లోకి వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళని ఇంకెవరూ పట్టుకోలేరు అనే ఉద్దేశంతోనే వాళ్ళు రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ దుండగులను పట్టుకునేందుకు 8 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నుంచి వాళ్ళు ఎటువైపుగా వెళ్ళి ఉంటారు అనే దానిపైన కూడా సీసీ ఫుటేజ్ను సేకరిస్తున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్ళినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆ దుండగులు రైల్వే స్టేషన్కు వెళ్ళినట్లుగా అనుమానిస్తున్నటువంటి టైం ఉందో ఆ టైంలో ఛత్తీస్గఢ్ కానీ రాయ్పూర్ కానీ లేకపోతే నియర్ బై ఛత్తీస్గఢ్కు ఉన్నటువంటి స్టేట్స్కి వెళ్ళేటటువంటి ట్రైన్స్ ఏవైనా ఉన్నాయా, అందులో టికెట్ లేకుండా జనరల్ బోగీలో ప్రయాణించినటువంటి వాళ్ళు ఎవరు, లేకపోతే బ్యాగులను పట్టుకొని ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అనుమానితులుగా చెప్తున్నారో ఒకరు వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు, మరొకరు మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు. సో ఆ ఇద్దరు ఎవరైనా ఉన్నారా అనుమానితులు అనేది కూడా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు గాలిస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే దుండగుల ఆచూకీ తెలియలేదు.
8 టీంల ద్వారా పోలీసులు అయితే గాలిస్తున్నామని చెప్తున్నారు. ఇన్ కేసు ఖచ్చితంగా వాళ్ళు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తే అక్కడి నుంచి కూడా వెళ్ళి ఆ దుండగులను పట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. ఖచ్చితంగా ఇది ఛత్తీస్గఢ్కు చెందినటువంటి దుండగుల పనిగానే భావిస్తున్నారు. నిన్న ఈ కాల్పుల్లో గాయపడినటువంటి జహంగీర్ ప్రస్తుతం ఓఐసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితి కొంత మెరుగుపడుతుందని కూడా వైద్యులు చెప్తున్నారు. ఎక్కడైతే బీదర్లో దోపిడీ జరిగిందో ఆ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాన్ ద్వారా ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఎక్కడానికి ప్రయత్నించినటువంటి క్రమంలోనే జహంగీర్కు అనుమానం రావడం, వెంటనే కాల్పులు జరగడం జరిగింది. ఎక్కడైతే పోలీసులు ఉన్నారో, పోలీసులకు అనుమానం వచ్చిందో ఆ పోలీసులు ఎగ్జాక్ట్ ఈ స్పాట్కి ఎందుకోసం వచ్చారు? ఆల్రెడీ ఆ దుండగుల కదలికలను కనిపెడుతూ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చారా? ఎప్పుడైతే వాళ్ళు మినీ వ్యాన్లో ఎక్కుతారో వాళ్ళతో పాటే పోలీసులు ట్రావెల్ చేస్తూ వాళ్ళని పట్టుకుందాం అనుకున్నారా? కానీ వచ్చినటువంటి పోలీసులు వాళ్ళు కర్ణాటక పోలీసులేనా కాదా, ఇదే కేసు విషయం వచ్చారా, ఇంకేదైనా కేసు దర్యాప్తులో భాగంగా వచ్చారా అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.